హాయ్ అండి, అందరికి నమస్కారం. అయితే నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ గవర్నమెంటు తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయడం జరిగింది. మొత్తంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే గుండు సున్నా ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అధికారంలో ప్రజలందరికీ సమాన న్యాయం చేయవలసిన వ్యక్తి కానీ పార్టీ కానీ ఈరోజు కొన్ని ప్రాంతాలకే న్యాయం చేయడంలో పరిమితమైంది. ఆ కొన్ని ప్రాంతాలు కూడా వారి కుర్చీ కాపాడుకోవడం కోసం ఏ పార్టీలు అయితే సహకరిస్తున్నాయో, ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు సహకరిస్తున్నాయో ఆయా రాష్ట్రాలకు పెద్దపీట వేయడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలు కానీ దేశంలో ఉన్న యావత్ ప్రజలు కానీ ఒకటి అర్థం చేసుకోవాలి. బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అయితే బీజేపీ ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే మిత్రపక్షాలకు ఇచ్చిన పెద్ద గౌరవము బీజేపీ ఎంపీలను గతంలో కంటే మెరుగ్గా గెలిపించుకున్న రాష్ట్రాలకు వారు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. అంటే ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో గతంలో కంటే మెరుగ్గా 8 సీట్లు ఎక్కువ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. మీరు గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తూనే వస్తున్నారు. తెలంగాణ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేయడం జరుగుతూనే ఉంది. ఈసారి కూడా అదే విధంగా జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి పదవుల స్థాయిలో ఉండి కూడా ఆ రాష్ట్రానికి ఏం తీసుకొస్తున్నాం, మా ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నాం అని చెప్పేసి ఆలోచన చేసుకోవాలి. మీరు ఎంతసేపు మీ పార్టీని కాపాడుకోవడం కోసం, లేకుంటే మీ పార్టీని వెనకేసుకోవడం, మీ పదవులను కాపాడుకోవడం కోసం ప్రజలను తప్పుదోరి పట్టించకుండా, ప్రజలను అన్యాయం చేయకుండా, ప్రజలను మోసం చేయకుండా ప్రభుత్వంతో మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మోడీ గారితో కొట్లాడి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తెచ్చే విధంగా, తెలంగాణ రాష్ట్రాన్ని ముందు నడిపించే విధంగా పనిచేయండి. ఇది మోడీ గారికి దేశ ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇది మోడీ గారికి గౌరవమైన విషయం కాదు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రాష్ట్రాన్ని కొన్ని రాష్ట్రాలకే ప్రధానమంత్రి అనే విధంగా వ్యవహరిస్తున్నందుకు ఒకసారి మోడీ గారు కూడా ఆత్మవిమర్శన చేసుకోవాలి. తెలంగాణ ఎంపీలు కూడా ఆత్మవిమర్శన చేసుకోవాలి. మా రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారు, ఒక రాష్ట్రాన్ని ఒక విధంగా, ఒక రాష్ట్రాన్ని ఒక విధంగా, ఒక ప్రాంత ప్రజలను ఒక విధంగా, ఒక ప్రాంత ప్రజలను ఒక విధంగా చూస్తున్నారని చెప్పేసి ఆలోచన మీరందరూ గమనించాలి.